చేనేతకు చేయూత అంటూ గత కొన్ని రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా కొన్ని గత ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల చేనేత ఎంత నష్టపోయింది అంటూ వరుస కథనాలు ప్రసారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గోదాముల్లో ఉన్నటువంటి వస్త్రాలకి సంబంధించిన లెక్క తయారైంది, నివేదిక అందించారు. తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలి అన్నది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ చంద్రిక, గత ప్రభుత్వంలో దాదాపుగా 10 ఏళ్లుగా ముఖ్యంగా చేనేత రంగం మీద గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కావచ్చు, లేదా చేనేత రంగానికి సాయం చేస్తున్నామని చెబుతూనే ఏ మేరకు కోట్ల రూపాయలను వాళ్ళు కుంభకోణాల పాల్పడ్డారనేటువంటి అన్ని అంశాలను కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. సో ప్రధానంగా కనుక చూస్తే గడిచిన ప్రభుత్వం దాదాపుగా తెలంగాణలో కనుక చూస్తే 5 చేనేత క్లస్టర్స్ ఉంటాయి. సో దాంట్లో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట్, వరంగల్, కరీంనగర్ ఈ 5 క్లస్టర్లలో దాదాపుగా 380 చేనేత సహకార సంఘాల నుంచి 13,000 చేనేత కార్మికుల నుంచి సేకరించినటువంటి చేనేత వస్త్రాలన్నీ కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గడిచిన నెల రోజులుగా ప్రపంచం దృష్టికి తీసుకొస్తోంది. సో ప్రధానంగా కనుక చూస్తే ఒక్క హైదరాబాద్లోని నాంపల్లి చేనేత గోడౌన్లోనే దాదాపుగా 180 కోట్ల రూపాయల విలువ చేసే చేనేత వస్త్రాలు, అంటే చేనేత కార్మికులు నేసిన తర్వాత సో వాటన్నింటినీ కూడా భద్రపరిచేటువంటి గోదాములలో దాదాపుగా 180 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి చేనేత వస్త్రాలన్నీ కూడా గడిచిన 7-8 నెలలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటిని అంటే ఈ వస్త్రాలని రకరకాల అవసరాల కోసం ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫామ్లే కావచ్చు, ఆసుపత్రుల్లో బెడ్షీట్సే కావచ్చు, లేదా మిగతా బట్టల కోసమే కావచ్చు, వీటన్నింటినీ కూడా స్టిచ్చింగ్ కోసం ఇవ్వడం కోసం టెండర్లను పిలవాల్సి ఉంటుంది. కానీ గడిచిన ప్రభుత్వం అవన్నీ ఏమి పట్టించుకోకుండా కేవలం చేనేత సహకార సంఘాలకు ఈ చేనేత వస్త్రాలన్నింటినీ కూడా సేకరించి కేవలం గోడౌన్లలో పెట్టడం వరకు మాత్రమే గడిచిన ప్రభుత్వం అంతా కూడా పరిమితమైంది. సో ఫలితంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్స్ కానీ రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల వీటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. సో ఫలితంగా దాదాపుగా 180 కోట్ల విలువ చేసేటువంటి చేనేత వస్త్రాలన్నీ కూడా ప్రస్తుతం గోడౌన్స్లో పందికొక్కల బారిన పడడం కావచ్చు, లేదా ఎలుకల బారిన పడడం కావచ్చు, పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ఈ కథనాలన్నింటినీ కూడా ప్రచురించినటువంటి నేపథ్యంలో, ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు అలర్ట్ అయింది. సో ఓవరాల్గా ఈ గోదాంలో దాదాపుగా 180 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వస్త్రాలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో పనికొచ్చేటువంటి వస్త్రాలన్నీ బయటికి తీసి వాటికి టెండర్లను పిలిచి స్టిచ్చింగ్ కోసం ఆ టెండర్లకు ఇచ్చేటువంటి యోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. మనకు కొద్దిసేపటి క్రితం చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడాం. సో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం బారిన పడినటువంటి ఈ చేనేత వస్త్రాలని ఖచ్చితంగా తాము ఉపయోగంలోకి తీసుకొస్తాం, స్టిచ్చింగ్లకు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. సో మరోవైపు సో తెలంగాణలో ఒక మరో భారీ కుంభకోణం కూడా వెలుగులోకి చూస్తోంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో గడిచిన ప్రభుత్వం దాదాపుగా 10 సంవత్సరాలలో 7 సంవత్సరాల పాటు ఈ బతుకమ్మ చీరల పేరిట సో ఇక్కడ చేనేత కార్మికులకు పని కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కానీ దాదాపుగా 2,170 కోట్ల రూపాయలను, అంటే ప్రతి ఏటా 350 కోట్ల రూపాయలను 7 సంవత్సరాల పాటు చేనేత కార్మికులకు ఈ బతుకమ్మ చీరలను నేయడం కోసం వాళ్ళకి పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ పథకం కాస్త దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని, ఇవన్నీ కూడా దళారుల చేతులు మారాయనేటువంటి వివరాలను కూడా కొత్త ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తోంది. సో ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చారు. సో ఈ బతుకమ్మ చీరల పేరిట దాదాపుగా 1000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్టుగా, సో దీంట్లో గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే దీంట్లో దళారుల అవతారం ఎత్తినట్టుగా కూడా నివేదికలు ప్రభుత్వానికి అందాయి. సో త్వరలో సో ఈ బతుకమ్మ చీరల వెనక జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి పాత్రదారులు, సూత్రధారుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు చేనేత కార్మికుల పేరు చెప్తూ కుంభకోణాలకు పాల్పడడం, మరోవైపు అదే చేనేత కార్మికులు తయారు చేసేటువంటి వస్త్రాలను ఉపయోగంలోకి తేయకుండా నిరుపయోగంగా గోదాములలో వాటిని మగ్గిపోయేలా చేయడం అనేటువంటిది గత ప్రభుత్వానికే చెల్లినట్టుగా విమర్శలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా సో ప్రభుత్వం ప్రధానంగా ఈ 2 అంశాల పట్ల ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది, సో అక్రమార్కుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది.